హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు ఏదో నాకు కలిగినట్టుగా నేను పూజ చేసుకున్నాను, చూపిస్తాను మీకు అందరికీ. చూడండి, ఇది మాకు నిత్యము విఘ్నేశ్వరుని ఇక్కడ పెట్టాను హాల్లో. రాధాకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. విఘ్నేశ్వరుడు మాకు ఇంటి గుమ్మం ఎదురుకుంటూ ఉంటుంది. ఇది డెకరేషన్. ఇది ఈశాన్యం మూల. ఈశాన్యం మూల ఇక్కడ రోజు దీపం పెడతా, చెంబుతో నీరు పెట్టి రోజు దీపం పెడతా. ఇక మా గుమ్మంకి మామిడాకులు తగిలిచ్చాను ఈరోజు. మా ఆయన గారు పక్కన తెమ్మన్నా తెస్తారు. ఆయన అన్నీ తేబట్టే పువ్వులు ఆకులు అన్నీ నేను చక్కగా పూజ చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ కలబంద పెట్టుకున్నాం. గుమ్మం ఎంట్రింగ్. మా ఫ్యామిలీ ఫోటో ఇది. మా అబ్బాయి, కోళ్ళు, నేను, మా మనవరాలు, మనవడు, మా ఆయన గారు. ఇక్కడంటే ఏడుకొండల స్వామిది. ఇక్కడ మా అత్త మామూలు పెట్టాము. ఇక్కడ నిత్య దీపం అండి. రోజు ఇక్కడ దీపం పెట్టుకునే మా పూజ గది ఇది. మా పెద్దలండి, మా నాన్నగారు, మా మామయ్య గారు, మా అత్తగారు, ముగ్గురికి రోజు దండం పెట్టుకుంటానండి ధూపం వేసి. ఇంకోటండి, మా సూర్య భగవాన్ పూజ చేశాను. పాలు, పరమాన్నం, కొబ్బరి ముక్కలు, 7 దీపాలతో సూర్య భగవానికి దీపం పెట్టుకున్నానండి. సూర్య భగవాన్ నాకు చేతనైనట్టుగా నేను చేసుకున్నానండి. ఈ మధ్య ఇంట్లో బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంది. థ్యాంక్స్ అండి. ఆ పూజను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అందరూ. మాకు సూర్య భగవానుడు కూడా చక్కగా కనిపిస్తాడండి. ఈ మీద నుంచి చక్కగా సూర్య భగవానుడు కూడా కనిపిస్తారండి. చూసారు కదా, సూర్య భగవాన్ మమ్మల్ని చూస్తూనే ఉంటాడు రోజు కూడా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మా కిరణాలు అలా వెలుగుతూ ఉన్నాయండి, భగవాన్ కిరణాలు. థ్యాంక్ యూ.